హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ డబ్బా అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఈ డబ్బాలో ఎండు చేపలు ఉన్నాయి. ఇందులో మెత్తళ్ళు, ఉప్పు చేపలు, ఇంకా వేరే రకం ఎండు చేపలు తెచ్చుకున్నాను. నాకు ఎండు చేపలు అంటే చాలా ఇష్టము. మెత్తళ్ళు కూడాను. ఎందుకంటే ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదంట. మా బాబు కూడా ఇష్టంగా తింటాడు వీటిల్ని. చూడండి, స్మెల్ రాగానే ఎట్లా వచ్చేసాడు. మా పాప కూడా వచ్చింది. మా పాప అయితే అస్సలు తింది వీటిల్ని. మా వాడు చూడండి ఎట్లా తొంగి తొంగి చూస్తాడు. ఈ ఎండు చేపలకి బుడిపిల్లాగా వస్తాయి మధ్య మధ్యలో. అక్కడక్కడ అన్ని చేపలకి రావట్లాగా, కొన్ని చేపలకి అట్లా వస్తాయి. మనము వంట చేసుకుంటాం కదా, తర్వాత తినేటప్పుడు వాటిని తీసేసి తింటే సరిపోతుందన్నమాట. ఎంత మట్టి ఉంటుందో చూశారు కదా మీరే. ఈ మట్టిని అంతా పోవాలి. చూడండి, ఇసుక కూడా ఉంటుంది మనకి ఇందులో. ఆ ఇసుక కూడా పోయేటట్టుగా బాగా కడుక్కోవాలి. ఎందుకంటే ఆ ఇసుక తగిలితే బాగోదు కదా. ఇక్కడ చూసారా, మెత్తళ్ళు వచ్చింది నాకు ఒకటి ఎండు చేపల్లో. ఇది వచ్చిన వాళ్ళు ఎవరో లక్కీ అనమాట. మనం అనుకుంటుంటాం కదా స్వీట్ తినేటప్పుడు జీడిపప్పు వచ్చింది నాకునే, అట్లాగనమాట. నేను ఎప్పుడైనా నాన్ వెజ్కి మట్టి మూకుడిని ప్రిఫర్ చేస్తాను. మట్టి కుండలో వండితే ఏమవుద్దంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో నేను నాన్ వెజ్ ఆ గిన్నెకి తగ్గట్టుగా ఏదైనా కర్రీ తెచ్చుకున్నామంటే నాన్ వెజ్ది అందులో వేసేసుకుని వంట చేస్తాను అనమాట నేను. ఎండు చేపల్ని నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను, కానీ మీరు ఆ మిస్టేక్ చేయకండి. నేను అలవాట్లో పొరపాటులాగా వేసేసాను. నేను ఫస్ట్ నుంచి ఎప్పుడు ఎండు చేపల్ని ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కర్రీలో వేస్తాను. కానీ ఎండు చేపలు కొనేటప్పుడు అతను చెప్పాడు, చేపల్ని వేయించద్దండి, వేయిస్తే ఏమవుతుందంటే ముక్క అనేది గట్టిపడిపోతుందంట. కర్రీలో మనం ఎంతసేపు ఉడికిచ్చినా కానీ గట్టిగానే ఉంటుందంట. అందుకని చెప్పేసి వేయొద్దని చెప్పేసి అన్నాడు. నేను అందుకే వేసిన వెంటనే తీసేసాను అనమాట. ఎందుకు మళ్ళీ ముక్క గట్టిగా ఉంటే బాగోదు కదా అని చెప్పేసేసి. నేను దీన్ని టమాటాలతో మాత్రమే చేస్తున్నానండి. కొంతమంది దీన్ని గోంగూరలో కూడా వేసుకుంటారు, చాలా బాగుంటుంది. అట్లాగే దీంట్లో కొంతమంది పులుసు వేస్తారంట, చింతపండు పులుసు. నాకెక్కడ తెలియదు, నేను ఒకళ్ళు చెప్పారు చింతపండు పులుసు వేసి చేపల పులుసు ఎట్లా చేస్తారో అట్లా కూడా చేస్తారని చెప్పేసి అన్నారు. నేను ఫస్ట్ టైం, ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి. ట్రై చేస్తే మరి ఇంట్లో వాళ్ళు తింటారో లేదో కూడా తెలియదు అనమాట. సో మేము కొంచెం కారం కూడా చూసుకొని వేసుకున్నాను తక్కువ, ఎందుకంటే మా బాబు కూడా తినాలి కదా, వాడు కారం ఎక్కువ ఉంటే తినడం అనమాట. సో అందుకని చెప్పేసి అన్ని టమాటాలు, ఆనియన్, మిర్చి, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని మగ్గబెట్టేసేసుకుంటున్నాను. సో నాకు ఈ వీడియోలు చేయడం చాలా కొత్త. సో ప్లీజ్ తప్పేదని ఉంటే సారీ, ఏమనుకోకండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, లైక్స్ కొట్టే వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. యూట్యూబ్ అనేది నేను చాలా ఈజీ ఏమో అనుకున్నాను, కాదు, చాలా కష్టము. వీడియోస్ని ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, చాలా కష్టం అన్నమాట. అందుకే నాకు ఇప్పుడు తెలుస్తుంది ఎట్లా చేయాలో. వామ్మో అనిపిస్తుంది, ఎట్లా చేస్తున్నాను నేను. అంతకుముందు అనుకున్నాను ఏముంది వీడియోలు తీసి పెట్టేసేయటమే కదా అని అనుకున్నాను. కానీ ఇప్పుడే తెలుస్తుంది, ఏదైనా అంటారు కదా, దిగితేనే లోతు తెలిసిద్ది అని చెప్పేసి. సో అట్లాగా నాకు వచ్చే ఒక 3-4 లైక్స్ అయినా కానీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అది అనమాట. సో చాలా థ్యాంక్స్ అండి, నన్ను సపోర్ట్ చేయాలండి ఇంకా, ప్లీజ్, అంతే. థ్యాంక్ యూ.